అసలు ఈ కన్యత్వం అనే పదం వెనకున్న అర్థమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఒక సొసైటీగా ఎంత ఎదిగిపోయామని చెప్పుకుంటాం కానీ, ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని ఒక అంగుళం కూడా లేని ఒక చిన్న టిష్యూ ముక్క డిసైడ్ చేస్తుందంటే, మనం ఇంకా రాతి యుగంలోనే ఉన్నామనర్థం. అసలు ఈ హైమెన్ అనేది ఒక స్త్రీకుండే ఒక ఫిజికల్ పార్ట్ మాత్రమే. సైన్స్ చదువుకున్న ఎవరికైనా తెలుస్తుంది, అది సైక్లింగ్ వలనో, ఎక్సర్సైజ్ వలనో, లేదా చిన్నప్పుడు ఆడుకుంటూ కింద పడ్డం వలనో కూడా చిరిగిపోవచ్చు అని. కానీ మన ఊళ్లల్లో, మన ఇళ్లల్లో పెళ్లిచూపుల దగ్గర్నుంచి శోభనం గదిదాకా ప్రతి చోట ఆ ఒక్క చుక్క రక్తం కోసం వెతికే కళ్ళున్నాయి చూశారా? అదే నిజమైన క్రూరత్వం. ఒక మనిషి మనసెలా ఉంది, ఆమె ఆలోచనలేంటి, ఆమె సంస్కారమేంటి అని చూడ్డం మానేసి కేవలం ఒక ఫిజికల్ మార్కును బట్టి ఆమెను జడ్జ్ చేయడమనేది పెద్ద మూర్ఖత్వం. మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, స్త్రీని గౌరవిస్తామని. కానీ నిజానికి మనం ఆమెను ఒక వస్తువులా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొత్త కారు కొన్నప్పుడు దాని సీట్లకున్న ప్లాస్టిక్ కవర్లు తీయకపోతే ఎలా ఉంటుందో, అలా ఒక భ్రమలో బతుకుతున్నాం. ఆ ప్లాస్టిక్ కవర్ ఉంటేనే అది కొత్త కారు అన్నట్టు, ఆ టిష్యూ ఉంటేనే ఆమె ప్యూర్ అని ఫిక్స్ అయిపోయాం. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో ఆలోచించండి. అసలు మగవాడికి ఇలాంటి ప్యూరిటీ టెస్ట్లేమైనా ఉన్నాయా? వాడు పెళ్లికి ముందు ఎన్ని సంబంధాలు పెట్టుకున్నా, ఎంతమందితో తిరిగినా వాడికి ఏ టిష్యూ అడ్డురాదు. ఎందుకంటే బయాలజీ వాడికి ఆ వెసులుబాటు ఇచ్చింది కనుక. మరి బయాలజీ ఇచ్చిన ఒక చిన్న శారీరక నిర్మాణాన్ని పట్టుకుని ఆడపిల్లని హింసించడం ఏ రకమైన న్యాయం? ఒక మగాడికి నేను కట్టుకున్న భార్య నాకంటే ముందు వేరేవాడికి దక్కలేదు అని గర్వంగా చెప్పుకోవాలనుకునే ఆ అహంకారం ఉంది చూశారా? దాన్నించే ఈ కన్యత్వమనే కాన్సెప్ట్ పుట్టింది. అంటే ఆమె ఒక మనిషి కాదు, ఒక ఆస్తి. ఆ ఆస్తికి సీలుందా లేదా అని చూసే ఒక యజమాని మనస్తత్వం ఇది. మనం ఎంతసేపు అమ్మాయిల గురించి మాట్లాడుకుంటాం కానీ, అసలు ఈ ప్యూరిటీ అనే పదానికి డెఫినిషన్ ఏంటి? ఆలోచనల్లో స్వచ్ఛత లేనివాడు, ఎదుటి మనిషిని గౌరవించడం తెలియనివాడు, కేవలం శరీరం మీద ఉండే ఒక పొరను బట్టి ప్యూరిటీని డిసైడ్ చేసేవాడు అసలు ప్యూర్ అని ఎలా అనిపించుకుంటాడు? ఇక్కడ సమస్య హైమెన్ కాదు. సమస్య మన మెదళ్లలో ఉన్న మురికి. ఒక అమ్మాయి తన జీవితంలో ఏదో ఒక తప్పు చేసుండొచ్చు, లేదా ఎవరినో ప్రేమించి ఉండొచ్చు, లేదంటే కేవలం ఒక యాక్సిడెంట్ వల్ల ఆ పొర కోల్పోయి ఉండొచ్చు. దానికి ఆమె క్యారెక్టర్కి సంబంధమేంటి? ఒకవేళ ఒక అమ్మాయికి ఆ పొర ఉండి ఆమె ఆలోచనలన్నీ కుళ్ళిపోయి ఉంటే అప్పుడు ఆమెను గొప్పదంటారా? లేదు కదా. మరి ఆ ఒక్క చిన్న విషయం దగ్గరే ఎందుకు ఆగిపోతున్నారు? ఈ సమాజం ఎంత దారుణంగా ఉందంటే, పెళ్లైన మొదటి రాత్రి బెడ్షీట్ మీద రక్తం పడకపోతే ఆమెను అనుమానించే భర్తలు, అత్తమామలు ఇంకా ఉన్నారు. ఆ రక్తం పడకపోవడానికి 100 కారణాలుండొచ్చు అని సైన్సు నెత్తి నోరు మొత్తుకుంటున్నా వీళ్లు వినరు. ఎందుకంటే వీళ్లకి సైన్స్ కంటే వాళ్ల అహంకారమే ముఖ్యం. కన్యత్వం అనేది ఒక బహుమతి, అది భర్తకిచ్చే గొప్ప కానుక అని సినిమా డైలాగులు రాస్తారు. అసలు ఒక మనిషి శరీరం ఇంకో మనిషికి కానుక ఎలా అవుతుంది? ప్రేమ ఉండాలి, నమ్మకం ఉండాలి, తోడుండాలి. ఇవి కదా అసలైన కానుకలు. కానీ మనం వీటిని వదిలేసి శరీరం చుట్టూ కథలల్లుతున్నాం. ఒక ఆడపిల్ల తన ప్రాణం కంటే ఎక్కువగా ఆ టిష్యూని కాపాడుకోవాలని చిన్నప్పటినుంచి నూరిపోస్తాం. అంటే ఆమె ప్రాణం కంటే ఆ చర్మం ముక్కే ఎక్కువన్నమాట. దీనివల్ల ఆడపిల్లల్లో ఒక రకమైన భయం, ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. రేపొద్దున పెళ్లయ్యాక నా భర్త ఏమనుకుంటాడో, నా మీద ఏ ముద్ర వేస్తాడో అని భయపడే పరిస్థితి కల్పించాం. ఇది ఒక రకమైన మానసిక అత్యాచారం కూడా. ఈ భయం వల్లనే ఈ రోజుల్లో హైమెనోప్లాస్టీ లాంటి సర్జరీలు పెరిగిపోతున్నాయి. అంటే కేవలం సమాజాన్ని మోసం చేయడానికి, ఆ ఒక్క రాత్రి రక్తం చిందించడానికి అమ్మాయిలు వేల రూపాయలు ఖర్చుపెట్టి సర్జరీలు చేయించుకుంటున్నారు. అంటే మనం ఒక అబద్ధాన్ని ఎంతగా ఎంకరేజ్ చేస్తున్నామో చూడండి. మనం నిజాయితీని కోరుకోవడం లేదు, మనం కేవలం మన కళ్లకి కనిపించే ఒక భ్రమను కోరుకుంటున్నాం అంతే. అది చాలు మగాడి ఈగోని సాటిస్ఫై చేయడానికి. ఒక కామన్ మ్యాన్గా నేను అడుగుతున్నాను, రేపొద్దున నీ కూతురికో లేదా నీ చెల్లికో ఇలాంటి పరిస్థితొస్తే నువ్వేం చేస్తావు? ఆమె క్యారెక్టర్ని ఆ ఒక్క చుక్క రక్తం బట్టి డిసైడ్ చేస్తావా? లేదు కదా. మరి ఇంకొకరి ఇంటి అమ్మాయి విషయంలో ఈ రూల్ ఎందుకు మారుతుంది? మనం ఎంతసేపు పక్కోడి పెళ్ళాం కన్యగా ఉందా లేదా అని చర్చలు పెట్టడం మానేసి, మన ఆలోచనలు ఎంత కన్యగా, అదే ఎంత ప్యూరిటీతో ఉన్నాయో చూసుకోవాలి. ఒక మనిషికి ఇష్టమొచ్చినట్టు బతికే హక్కుంది. పెళ్లికి ముందు సెక్స్లో పాల్గొంటే ఆమె చెడిపోయినట్టు, పాల్గొనకపోతే పవిత్రమైనట్టు సర్టిఫికెట్లిచ్చే అధికారం ఈ సమాజానికి ఎవరిచ్చారు? ఇదంతా మగవాడు రాసుకున్న స్క్రిప్ట్. తనకు కావాల్సినట్టు ఆడదాన్ని మలుచుకోవడానికి వాడు క్రియేట్ చేసిన ఒక పెద్ద ట్రాప్ ఇది. ఈ ట్రాప్లో పడి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనమవుతున్నాయి మానసికంగా. మనం మారుతున్నామని అనుకుంటున్నాం, కానీ ఇంకా ఈ పాత చింతకాయ పచ్చడి ఆలోచనల దగ్గరే ఆగిపోయాం. ఒక అమ్మాయి మోడర్న్ బట్టలు వేసుకుంటే ఆమె విర్జిన్ కాదని, చీర కట్టుకుని పద్ధతిగా ఉంటే ఆమె విర్జిన్ అని జడ్జ్ చేసే మనుషులు కూడా ఉన్నారు. బట్టలకి, శరీరానికి, క్యారెక్టర్కి అస్సలు సంబంధం లేదు.
ఇవన్నీ ఒకదానికొకటి లింక్ పెట్టి మనం ఒక కాంప్లెక్స్ ప్రపంచాన్ని సృష్టించాం. అసలు ఒక మనిషి తన శరీరంతో ఏం చేసుకోవాలి అనేది ఆమె ఇష్టం. అది ఆమె ప్రైవసీ. ఆ ప్రైవసీలోకి తొంగి చూడ్డం అనేది ఒక రకమైన శాడిజం. ఈ కన్యత్వం అనే భ్రమ నుంచి మనం ఎప్పుడు బయటపడతామో అప్పుడే మనం నిజమైన మనుషులమవుతాం. లేకపోతే మనం కేవలం మాంసపు ముద్దలని చూసే మృగాలం మాత్రమే. ఈ సమాజం కళ్ళు తెరవాలి. ఒక చిన్న టిష్యూని పట్టుకుని వేలాడడం మానేసి ఒక మనిషిని మనిషిగా చూడ్డం నేర్చుకోవాలి. అందరికీ ఫ్రెష్గా ఉన్న అమ్మాయినే కావాలంటే నువ్వే అమ్మాయిగా మారిపోవాలి. ఇక్కడ ఏదైనా ముందు నేనే చెయ్యాలి అనే కాన్సెప్ట్ని కోడిబుర్రలో నుంచి తీసేస్తే అందరూ కన్యగానే కనిపిస్తారు. ఒకవేళ కన్యగా ఉన్నదానివల్ల ఏమైనా వచ్చిందా నీకు? లేదా ఏమైనా నష్టం జరిగిందా?